సత్యమేమిటో తెలిపే సాక్షి, క్రమమైన మార్గమేమిటో చూపే సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి. సత్య సాక్షి అను మా టీవీ కార్యక్రమమునకు ప్రేమపూర్వక ఆహ్వానము. సత్య సాక్షి. కొరింథీయులు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 8 నుండి 11 వచనాలు. నేను వ్రాసిన పత్రిక వలన మిమ్మును దుఃఖపెట్టినందున విచారపడను. నాకు విచారము కలిగినను ఆ పత్రిక మిమ్మును స్వల్పకాలము మట్టుకే దుఃఖపెట్టినని తెలుసుకొని ఉన్నాను. మీరు దుఃఖపడితిరని సంతోషించుటలేదు గాని దుఃఖపడి మారు మనసు పొందితిరని ఇప్పుడు సంతోషించుచున్నాను. ఎలయనగా ఏ విషయంలోనైనను మా వలన మీరు నష్టపోకుండుటకై దైవ చిత్తానుసారముగా దుఃఖపడితిరి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగు చేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగు చేయును. మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణకైన ప్రతివాదమును, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించెనో చూడుడి. ఈ కార్యమును గుర్చి సమస్త విషయముల్లోనూ మీరు నిర్దోషులై ఉన్నారని రుజువుపరుచుకొంటిరి. మనం ఒకసారి మళ్ళా తిరిగి 5 నుండి 11 వచనాల్లో ఏమి నేర్చుకున్నామో ఒకసారి చూద్దాం. పౌలు సేవలో తాను ఎలాంటి శ్రమలు అనుభవిస్తున్నాడో చెప్తూ 5వ వచనములో ఆయన శరీరమునకు ఏమాత్రము విశ్రాంతి లేదు, ఎటుపోయినా శ్రమయే కలిగింది, వెలుపట లోపట కూడా భయము పోరాటాలతో ఉన్నాడు. అయితే ఇలాంటి పరిస్థితులలో దేవుడు ఆయనను ఆదరించాడు. దేవుడు డైరెక్ట్గా ఆదరించాడు కానీ విశ్వాసుల వల్ల, తోటి సేవకుల వల్ల దేవుడు తన బిడ్డలను ఆదరిస్తాడు. దేవుని స్వరాన్ని డైరెక్ట్గా మనము వినలేము కానీ దేవుడు భక్తుల ద్వారా మనతో మాట్లాడతాడు, వాక్యము ద్వారా మనల్ని ఆదరించి బలపరుస్తాడు. దేవుడిచ్చే ఆదరణ గురించి రాస్తూ 6వ వచనములో దీనులను ఆదరించు దేవుడు అని చక్కని మాట ఉంది. ఈ శ్రమల వల్ల పౌలు చాలా దీనుడైపోయాడు. అయితే పౌలు తన గురించి తాను చెప్పుకుంటూ ఎలాంటి శ్రమలో ఉన్నానని చెబుతూ, అయినను దీనులను ఆదరించు దేవుడు మమ్మను ఆదరించెను. ఎలా ఆదరించాడు? తీతు రాక వలన. తీతు ఏమన్నా డబ్బు తెచ్చాడా? కాళ్ళు పట్టాడా? అదేం కాదు కానీ తీతు మంచి సమాచారం తెచ్చాడు. మంచి కానుకలు పోగయ్యాయి అనే సమాచారం కాదు కానీ, ఇదిగో నీవు 2 లేఖలు రాశావు కొరింథీ పట్టణానికి. వాళ్ళు పూర్వమందు చాలా భయంకరమైన పాపులే, కానీ నీ వాక్యం వలన, నీ పత్రికల వల్ల వాళ్ళల్లో మార్పు వచ్చింది. 7వ వచనములో వారు అత్యాభిలాష గలవారు, వారి అంగలార్పు అంటే పాపము విషయమై పడే పశ్చాత్తాపం. వారు భక్తుల విషయం కూడా వారు చాలా అత్యాసక్తి వాళ్ళల్లో ఉందట. తీతు భక్తుని వారు ఎంతో ఆదరించారు. గనుకనే పౌలు తీతు తెచ్చిన సమాచారాన్ని బట్టి శ్రమల్లో ఉన్నప్పటికీ ఎంతగానో సంతోషిస్తున్నాడు. ఒక పక్క శ్రమలు విస్తరిస్తూ ఉండగా మరో పక్క విశ్వాసుల్లో వచ్చిన మార్పును బట్టి
పౌలుకి ఎంతో సంతోషం కలిగింది. కాంపెన్సేషన్ అంటే ఇదే. ఒక ప్రక్క బాధ ఉంది, మరో ప్రక్క సంతోషం. పౌలు వినిన ఆ మంచి సమాచారం తన కష్టమంతటిని మరిచిపోయేలా చేసింది. వాళ్ళు ఎంత అత్యాసక్తితో ఉన్నారో, అత్యాభిలాషతో ఉన్నారో. భక్తుడైన పౌలు వారి పాపమును వారికి చూపించినప్పుడు వారు అంగలార్చారట. ఎస్ అని అనుకున్నారు. అంగలార్పు. అందుకనే ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగములో దుఃఖము గురించి, దైవ చిత్తానుసారమైన దుఃఖము గురించి పౌలు చెప్తూ ఉన్నాడు. తాను సేవ చేయడానికి మాసిదోనియాకు వెళ్ళాడు. సేవలో ఆయనకు ఏమాత్రము విశ్రాంతి లేదు. రాజీ పడేవాడికి ఏ పోరాటం ఉండదు. కానీ ప్రత్యేకంగా నిలబడి పాపమును తప్పును ఖండించిన వారు పౌలు చెప్పినట్టు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించువారు హింస పొందుతారు. బ్రదరు, మనకెందుకండి వాళ్ళ విషయం, దేవుడికి వాళ్ళే లెక్కప్పు చెప్పుకుంటారు అని మనం ఒకవేళ తప్పును బోధించే బోధకుల విషయమై మనకెందుకు అన్నట్టు ఉంటే ఇంకెవరు సరిచేస్తారు? యేసు ప్రభు చెప్పాడు, అపోస్తలులు అందరూ చెప్పారు తప్పు బోధలు అంటే ఏంటో. వారికి శుభమని చెప్పొద్దు, వారిని ఇంట్లో చేర్చుకోవద్దు, వాళ్ళతో కలిసే వాళ్ళు వాళ్ళ దుష్టక్రియల్లో పాలు పంచుకున్నట్టే అని చెప్పారు. సో సత్యము ఎరిగిన ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసి అసత్యాన్ని తప్పక ఖండించాలి. చూస్తూ ఊరుకుంటే వాళ్ళల్లో సత్యము గురించిన అవగాహన లేదని చెప్పొచ్చు. ట్రూత్ తెలిసినప్పుడు, అక్రమం జరుగుతున్నప్పుడు ఎవరు చూస్తూ ఊరుకోరు. సో పౌలు కూడా అలాంటి బోధ చేసిన మూలానే ఆయన ఎటుపోయినా శ్రమేనట, పోరాటములు, భయములు కలిగాయి. ఆ శ్రమల్లో తాను చాలా దీనుడైపోయాడు. అయితే దేవుడు శ్రమల్లో అతన్ని విడిచిపెట్టలేదు. కానీ శ్రమల్లో ఎక్కువయ్యే కొలది ఒక ప్రక్కన ఆదరణ కూడా ఎక్కువ అవుతుంది. సో భక్తుడు ఎంతో సంతోషించాడు. మనం దేవుని సేవకులకు ఆదరణ ఇచ్చేవారుగా ఉండాలి అని. దావీదు శ్రమలో ఉన్నప్పుడు యోనాతాను చాలా ఆదరించాడు. మనకు తెలుసు ఆ స్టోరీ, ఆ సంఘటన. ఒంటరివాడు దావీదు. సౌలు అతన్ని తరుముతూ చంపాలని చూస్తున్నప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను ఎంత ఆదరణగా నిలిచాడో. తప్పులు పట్టడం, నిందలు వేయడం, దూషణ మాటలు అనడం, కొట్టడానికి రావడం, అల్లరి చేయడం అందరూ చేసే పనే. కానీ ఆదరించడం, ధైర్యపరచడం, కలిసి ప్రార్థన చేయడం, భుజం తట్టి బలపరచడం, ఇది మనం చేయవలసిన పని. కొరింథీ విశ్వాసులు ఎంతో ప్రేమతో, ఎంతో ఆదరణ ఇచ్చారు పౌలుకు. ఇదే పత్రిక 2:12లో తీతు కనబడపోయేసరికి పౌలు మనసులో నెమ్మది లేదట. తీతు ఎంత గొప్ప మోరల్ సపోర్ట్గా నిలబడ్డాడో. మనం ఉటుటి వారికి సహాయం చేస్తాం. వాళ్ళ ఇళ్లలో పెళ్ళైతే మనమే వెళ్ళిపోయి అన్నీ చేసేస్తాం. మన శ్రమ, మన డబ్బు, మనమిచ్చే ఆదరణ, మోరల్ సపోర్ట్ ఎంతో ఇస్తాం. దేవుణ్ణి ఎరుగక ముందు మనం లోక మనుషులకు ఇలా చేశాం. దేవుణ్ణి ఎరిగిన తర్వాత మనం తీతు వలె పౌలు వంటి సత్యాన్ని బోధించే భక్తులకు మనం సపోర్ట్గా ఉండాలి. ఎపఫ్రోదీతు గురించి కూడా పౌలు చెప్తున్నాడు ఫిలిప్పీ 2:25లో. ఎపఫ్రోదీతు సహోదరుడు, జత పనివాడు, తోటి యోధుడు, నా అవసరమునకు ఉపచరించినవాడు.
రాళ్ళేసేవాడు కాదు, కృంగదీసేవాడు కాదు, నిరుత్సాహపరిచేవాడు కాదు, తప్పులు పట్టేవాడు కాదు. ఎపఫ్రోదితు, తీతు, ఇంకా 2 తిమోతి 1:16 ఓనేసిఫోర్ అనే ఒక మంచి వ్యక్తి ఉన్నాడు. అతని ఇంటివారు పౌలు రోమాకు వచ్చినప్పుడు పౌలు సంకెళ్లను గూర్చి వారు సిగ్గుపడక శ్రద్ధగా ఆయనను వెతికి కనుగొని ఆదరించారట, ఎంతో ఉపచారం చేశారట. భర్త చనిపోయి ఒంటరిగా ఉన్న నయోమికి రూతు ఎంత ఆదరణ ఇచ్చిందో. కష్టంలో ఉన్న వాళ్ళని ఆదరించడం చాలా మంచి పని. అందరూ దూషిస్తారు, అందరూ వెలివేస్తారు, అందరూ హేళన చేస్తారు. కానీ దేవుని పక్షంగా మనం ఉండి వృద్ధాప్యంలో ఉన్నవారికి, ఒంటరిగా ఉన్నవారికి రూతు ఇచ్చిన ఆదరణ మనము ఇవ్వాలి. నేను నిన్ను చచ్చిపోయే వరకు విడిచిపెట్టునని చెప్పింది రూతు. తన తోటికోళ్ళేమో బాయ్ చెప్పి ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. ఎలీషా కూడా ఏలియాకి ఎంతో సహాయం చేశాడు. 2 రాజులు 2:2 ఎలీషా ఏలియాతో అంటున్నాడు, నేను నిన్ను విడువను, ఎప్పుడు విడిచిపెట్టను. అలాంటి సపోర్ట్ మనం దేవుని సేవకులకు ఇవ్వాలి. యేసు ప్రభు శిలువ మోసుకుంటూ వెళుతుంటే మగవాళ్ళైనా ఈ శిష్యులందరూ పారిపోయారు, ఒక్కడు లేడు. అయితే మగ్దలేని మరియ, వేరొక మరియ, సలోమి వీళ్ళందరూ ప్రభువుని వెంబడిస్తూ ఉన్నారట. పురుషులు ఎవరు లేరు కానీ స్త్రీలు వెంబడిస్తున్నారు. అందుకనే ప్రభు అమ్మలారా అని, ఏడవద్దు అని ఆదరించాడు. అక్కడ అయ్యలు ఎవరు లేరు. అంతా అయిపోయి యోహాను వచ్చాడు. రొట్టెలు పంచిపెట్టినప్పుడు కూడా ఉండడం గొప్ప కాదు, అద్భుతాలు చేసినప్పుడు హోసన్నా హోసన్ అంటూ జేజేలు కొట్టడం గొప్ప కాదు. కష్టకాలంలో సపోర్ట్గా ఉండేవాళ్లే గొప్ప. నేను స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతన్ని మేలుకొలప వెళ్ళుచున్నాను, ఎవరైనా నాతో వస్తారా అనగానే శిష్యులందరూ ఏమన్నారు, నిన్ను బేతనేయలో రాళ్లతో కొట్టి చంపడానికి చూస్తుంటే నువ్వు ఆ ఊరు వెళ్తావా? బ్రతికుండగా వెళ్ళలేదు కానీ చనిపోయాక వెళ్తావా? ఏం చేద్దామని వెళ్తున్నావు నువ్వు? వాళ్ళ కన్నీళ్లు తుడవడానికి వెళ్తున్నావా? మరియ కోపగించిందిలే, రోగంగా ఉన్నప్పుడు రాలేదని, చనిపోయాక 4 దినాలు వెయిట్ చేసి పెద్దేం పని లేదు, మీటింగ్స్ ఏమి లేవు, అయినా నువ్వు వెళ్ళకూడదని వెళ్ళలేదు. మాకు తెలుసు, మేము రాము, నీతో పాటు నన్ను చంపుతారు అన్నప్పుడు తోమా ఒక మంచి మాట అన్నాడు, ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళుదాము రండి. ఎంత సపోర్ట్ ఆ మాట. కమ్, ఇఫ్ ఇట్ వర్ ట్రూ, లెట్ us go and die along with him. ఆయన శ్రమల్లో పాలు పంచుకుందాము, నడవండి అని తోమా తన తోటి వారిని ఎంకరేజ్ చేస్తూ, భోంచేయడానికి కాదు, రొట్టెలు పంచిపెట్టడానికి తినడానికి కాదు, ప్రభువుతో చనిపోవడానికి వెళదాం రండి అని. ప్రభు ఎంత సంతోషించుంటాడో. అందుకనే ఆ ఒక్కని కోసం మళ్ళా ప్రత్యక్షమయ్యాడు. నేను నమ్మనంటే, శ్రమలో ఎవరో చంపుతారని అన్నప్పుడు తోమా చెప్పిన మాట, అట్లీస్ట్ ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనం. అట్లీస్ట్ మనలో డిజైర్ ఉంటే, ఐ వాంట్ టు బీ ఏ కంఫర్టర్, నేను ఆదరించే వ్యక్తిగా ఉంటాను, ప్రార్థన చేస్తాను, కానుకలు ఇస్తాను, ప్రక్కను నిలబడతాను, ధైర్యపరుస్తాను, ప్రోత్సాహపరిచే మాటలు చెప్తాను అని మనం సేవకులకు సహకారులుగా ఉండాలి. అకుల్లా ప్రిస్కిల్లా గురించి రోమా 16:14 ఉంది.
చాలా గొప్ప విషయం ఏంటంటే పౌలు ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకు తెగించిరి అనుంది. సపోర్ట్ అంటే ఇదే. ప్రాణము పెట్టే త్యాగము అకుల్లా ప్రిస్కిల్లా చూపించారట. వారి ప్రాణముల సైతము లెక్క చేయలేదు. సో కొరింథీ సంఘము విశ్వాసులు కూడా అత్యాభిలాష, అంగలార్పు, అత్యాసక్తిని మనం చూస్తున్నాం. ఓ ప్రక్కన దేవుడు ఆదరిస్తున్నాడు, మరో ప్రక్క తీతు తోటి సేవకుడు ఆదరిస్తున్నాడు, మరో ప్రక్క విశ్వాసులు ఆదరిస్తున్నారు. సో మనము కూడా ఇంతవరకు ఒక అబద్ధ సేవకునికి సపోర్ట్గా ఉన్నాము. ఒక అసత్యమైన సంఘానికి కానుకలు ఇచ్చి మనం ప్రోత్సహించాము. ఇక నుండి మనం సత్యానికి స్తంభాలుగా ఉండి మరి కొరింథీ విశ్వాసులలో వచ్చిన మార్పు మనలోనూ వచ్చి శ్రమల్లో భక్తులకు ఆదరణ ఇవ్వడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ 8వ వచనము నుండి 11వ వచనముల వరకు పౌలు తన వాక్యము వలన, హెచ్చరిక వలన, తాను రాసిన పత్రికల వలన విశ్వాసులకు దుఃఖాన్ని కలిగించారట. అంటే వాళ్ళు చేసిన తప్పును వారికి చూపించి వారిని మారమని కోరాడు. తద్వారా వారు సిగ్గుపడే దుఃఖాన్ని సలపకుండా వారు మారు మనసు కలిగించే దుఃఖాన్ని కలిగి ఉన్నారు. జాగ్రత్తగా వినండి. మేలు కోరి స్నేహితుడు గాయం చేస్తాడు. నిజంగా మన ఆత్మల రక్షణను కోరిన వ్యక్తి మన తప్పిదమును మనకు చూపించి మనల్ని సన్మార్గంలో నడపడానికి ప్రయత్నిస్తాడు. ఆయన నామం పేరిట అద్భుతాలు, స్వస్థతలు, సూచక క్రియలు చేసేవాళ్ళు ప్రభు వాళ్ళతో ఏమన్నాడంటే, ఐ డు నాట్ నో యు, మిమ్మును ఎన్నడూ ఎరుగాను. మీరెవరు? మీరు నాకు తెలీదే, మీరు నా బిడ్డలు కాదే, మీరు రక్షణ పొందలేదు, మిమ్మను ఎన్నడూ ఎరుగను, నా యొద్ద నుండి పొండి, యు డోంట్ బిలాంగ్ టు మీ, నా మనుషులు కారు మీరు అన్నాడు. మార్పు చెందకుండానే వ్యాపారం కోసం కొందరు సేవకులు దైవ సేవను ఎంచుకున్నారు. వారికి సువార్త అర్థమైతే వారు స్వస్థతలు ఎందుకు చేస్తారు, అభిషేకాలని ఎందుకు అంటారు? వారికి బైబిలు సువార్త అర్థం కాలేదు గనుక వారి దగ్గరికి వచ్చే ప్రజలను భ్రమపరుస్తూ లోక సంబంధమైన, శరీర సంబంధమైన మేళ్ల కొరకు వారిని భ్రమకు లోను చేసి వాళ్ళ దగ్గర డబ్బు సంపాదించుకుంటున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు. సో అక్కడికి వెళ్ళే వాళ్లకు తెలియదు సువార్త అంటే ఏంటో, అక్కడ బోధించే బోధకుని కూడా తెలీదు. కానీ నిజమైన దైవ సేవకుడు ప్రజలలో దుఃఖాన్ని కలిగిస్తాడు. సంతోషించే వారి ఇంటికి వెళ్ళకండి, దుఃఖపడే వారి ఇంటికి వెళ్ళండి అని ప్రభు చెప్పాడు. మరి పౌలు అన్నాడు, మీరు దుఃఖపడినందుకు నేను విచారపడుటలేదు కానీ, మీరు నొచ్చుకున్నారని నేను విచారపడుటలేదు కానీ, మిమ్మల్ని స్వల్పకాలము మట్టుకే నా మాటలు దుఃఖపెట్టే అని తెలుసుకున్నాను. నిజమే, ఒక వ్యక్తిని సరిచేయగానే అవతల వ్యక్తి నొచ్చుకుంటాడు, బాధపడతాడు. అభినందన ఒక వ్యక్తిని పాడు చేస్తుంది, సరిచేయడం ఒక వ్యక్తిని గాయపరుస్తుంది. పౌలు వారిని సంతోషపెట్టే బోధ చేయలేదు, వారిలో దుఃఖాన్ని కలిగించే సరిచేసే బోధ చేశాడు. ఎప్పుడైతే మనం సరిపడతామో స్వస్థత, ఆశీర్వాదం ఆటోమేటిక్గా వస్తుంది. నీ హృదయం యోగ్యంగా లేనప్పుడు దేవుని ఆశీర్వాదం నీకెలా వస్తుంది? కడుక్కో అని చెప్పడం తప్ప, ముందు ఆయన రాజ్యాన్ని, నీతిని వెదుకు అని చెప్పడం తప్ప
భూసంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోవద్దని చెప్పడం తప్ప, శరీరము కేవలము నిష్ప్రయోజనం అని చెప్పడం తప్ప, వాళ్ళు నొచ్చుకున్నారట. మంచిదే, వాళ్ళల్లో నొప్పి కలిగింది, దుఃఖం కలిగింది, వెరీ గుడ్, వాళ్ళకు అర్థమైందనమాట అని పౌలు సంతోషించాడు. లోకంలో శాడిస్టులు ఉన్నారు. శాడిజం ఏంటంటే అవతల వ్యక్తి ఏడుస్తుంటే వీళ్ళు సంతోషిస్తారు, నవ్వుకుంటారు. కానీ ఇక్కడున్న పరిస్థితి అలాంటిది కాదు. పౌలు చెప్పే వాక్యము వల్ల వాళ్ళు అవును కదా అని దుఃఖించారు. వాళ్ళల్లో కొందరు లోక సంబంధమైన దుఃఖాన్ని కలిగి ఉన్నారు. అంటే చూసావా మమ్మల్ని బయట పెట్టాడు, చూసావా 1వ పత్రిక 5వ అధ్యాయంలో వాళ్ళల్లో ఒక అతని తండ్రి భార్య చచ్చిపోతే, తల్లి చచ్చిపోతే వేరే ఆమెను తెచ్చుకున్నాడు 2వ భార్యగా. ఆ 2వ ఆమెనుతో మొదటి తల్లికి పుట్టిన బిడ్డ వ్యభిచరిస్తున్నాడట. ఇంత ఘోరంగా ఉందేంటి? అన్యుల్లో కూడా ఇలా చేయరు కదా. మీరు సంఘంగా ఉండి దేవుని బిడ్డలుగా పిలువబడుతూ కొరింథీ విశ్వాసులుగా ఉంటూ కూడా ఇంత ఘోరమైన దుష్కార్యం ఎందుకు మీలో జరుగుతుంది అని ఎప్పుడైతే వ్యభిచారములో ఉన్న ఆ కుర్రవాణ్ణి, ఆ వ్యక్తిని పౌలు డైరెక్ట్గా అందరి ముందు సరిచేశాడో వాడు నిజంగా నొచ్చుకుని ఉంటాడు. చూసావా నా పాపం ఎలా బయట పెట్టాడు అని. అయితే అతనిలో పశ్చాత్తాపం కలగలేదేమో కానీ మిగతా వారికి భయం కలిగిందట. మరి పౌలు దాని గురించే మీరు నొచ్చుకున్నారని నేను సంతోషిస్తున్నాను. ఏదైనా కాసేపు మీలో ఈ విచారం ఉంటుంది. దొంగతనం చేసే ఆ అబ్బాయి చేయి పట్టుకోగానే వాడు బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టాడు. ఎందుకు ఏడుస్తున్నాడు ఆ చిన్న పిల్లవాడంటే దొరికిపోయాననే భయంతో ఏడుస్తున్నాడు. సో దేవుడు కోరింది ఇలాంటి దుఃఖం కాదు. అయ్యో నేను తప్పు చేశానే, దేవునికి దూరం అయిపోయానే, ఆయన ఆశీర్వాదాలు పోగొట్టుకున్నానే, శిక్షకు సిద్ధమయ్యానే అనే దేవుడు కోరిన పశ్చాత్తాపము మనలో రావాలని పౌలు వారిని దుఃఖపరిచే సరిచేసే మాటలు చెప్పాడు. 9వ వచనంలో వారు దుఃఖపడ్డారని సంతోషించుట లేదు కానీ దుఃఖపడి ఏం పొందారట? మారు మనసు పొందారని సంతోషిస్తున్నాను. మనం కేవలం 10వ వచనం మాత్రమే చదవడం కాదు, మనం 8 నుండి 11 వరకు చదివితే ఆ పర్టిక్యులర్ పోర్షన్ ఈ విషయం గురించే చర్చిస్తుంది. మిమ్మల్ని ఏడిపించాలని నేను శాడిస్ట్గా సంతోషించట్లేదు. మీరు ఏడవడం మంచిదే, ఆ దుఃఖము వల్ల మీలో మారు మనసు కలిగింది అని నేను ఎక్కువగా సంతోషిస్తున్నాను. నేను మిమ్మల్ని బాధ పెట్టాలని ఇలా చెప్పట్లేదు, మిమ్మల్ని అవమానాన్ని ఇలా చెప్పట్లేదు. మీకు నా వల్ల నష్టం కలగకూడదు, మేలే కలగాలి. అంటే సంతోషపరిచే మాటలు చెప్తే ఏమవుతాయి? నష్టం కలగదు. ఇప్పుడు ఎవరైనా నిద్రపోతున్నారు అనుకోండి, పోన్లే నిద్రపో అని అన్నాను అనుకోండి, అతనికి అది నష్టం. అయితే అమ్మ, అయ్యా, బ్రదర్ పడుకోకండి అని చెప్పాను అనుకోండి, అదిగో అందరిలో నన్ను సిగ్గుపరిచాడు ఈయన, నేను ఎప్పుడు రాను ఇక్కడికి. చూడండి యాటిట్యూడ్ ఎలా ఉంటుందో. ఓ థ్యాంక్ యూ బ్రదర్, నన్ను మెలకుపరిచారు. ఏంటో సాతాను నిద్ర కలిగిస్తున్నాడు వాక్యం వినకుండా. ఆ మాటలు వింటే నేను మారిపోతానేమో అని సాతాను నిద్రపో అని జోలాలి పడుతున్నాడు. అందుకని నిద్ర వస్తుంది. నన్ను మెలకుపరిచినందుకు నీకు థ్యాంక్స్. చూసారా, కొంచెం షాక్ గురి అవుతారు. ఓ నన్ను చూస్తున్నారు అందరూ అని. పౌలు ఏం భయపడలేదు.
వ్యభిచారాన్ని ఖండించాడు, తప్పని చెప్పాడు, శిక్ష వస్తుందని చెప్పాడు. సో అవతల వాళ్ళు నొచ్చుకున్నా పర్లేదు, రాళ్లతో కొట్టి చంపినా పర్వాలేదు, నేను మటుకు దేవుడు చెప్పమన్నది నేను చెప్తాను. అది స్టాండ్ తీసుకోవడం అంటే. 10వ వచనంలో అట్టి దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగు చేస్తుంది. ఈ లోక సంబంధమైన దుఃఖము మరణాన్ని కలిగిస్తుంది. అయితే దేవుడు కోరిన దుఃఖము దైవ చిత్తానుసారమైన దుఃఖము. ఇక్కడ 2 దుఃఖాలు ఉన్నాయి. ఒకటేమో గాడ్లీ సారో, ఇంకొకటి వరల్డ్లీ సారో. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణ కలిగిస్తుంది, జీవాన్ని తీసుకొస్తుంది. అందుకనే పేతురు వెలుపలకి పోయి సంతాపపడి ఏడ్చెను. వెలుపలికి వెళ్ళడం అంటే ఏకాంతమైన సమయాన్ని, స్థలాన్ని చూసుకోవడం. సంతాపపడడం అంటే నేను చేసింది తప్పే అనడం. ఏడవడం అంటే క్షమించు అని ప్రాధేయపడ్డం, ప్రార్థన చేసుకోవడం. తనలో వచ్చిన, తాను సలిపిన దుఃఖము దైవ చిత్తానుసారమైంది గనుకనే దేవుడు అతన్ని క్షమించి నూతనపరిచి గొప్ప అపోస్తలుడుగా దేవుడు వాడుకున్నాడు. అయితే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏశావు మారేలేదు. వాడేదో ఆశీర్వాదాల కోసం వచ్చాడు గనుక దేవుడు అతనికి ఇవ్వలేదు. సమయం మించిపోయిన తర్వాత అడుగుతున్నాడు గనుక అతనికి అది దొరకలేదు. ఆశీర్వాదాల కోసం ఏడ్చాడు కానీ రక్షణ కోసం కాదు. చూసారా, అతని తాపత్రయం అంతా వేటాడి ఏ పశువును చంపుకొని తిందాం, శారీరకమైన సంతోషం కోసం ఏ స్త్రీతో వ్యభిచరిద్దాం, ఎవరు దొరుకుతారా నాకు అని. అందుకనే హెబ్రీ గ్రంథములో ఉంది, ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను మీలో ఉండునేమో అని చూసుకోండి. తర్వాత మీరు కన్ఫెస్ అయితే ఇట్స్ ఆఫ్ నో యూజ్. ఆలసించిన ఆశాభంగం మంచి తరుణం మించిన దొరకదనే ఒక నానుడి ఉంది. మనము మూర్ఖులం అయిపోకముందే, మనకు చెవుడు రాకముందే, మన మనస్సాక్షి కఠినం అయిపోకముందే మారితే మంచిది. రేపు అని వాయిదా పెట్టుకున్న వాళ్ళు ఎప్పటికీ మారరు. రేపు రేపులానే ఉంటుంది. యూదా ఇస్కరియోతు గురించి మనం ఆలోచిస్తే, అతని పశ్చాత్తాపము లోక సంబంధమైంది కనుకనే మరణానికి దారితీసింది. నేను ఇందాక చెప్పినట్టు వాడు వెళ్ళడం సరాసరి ప్రభు దగ్గరికి వచ్చి ఆ నేల మీదే మోకాళ్ళలోని ప్లీజ్ ఫర్గివ్ మీ, నన్ను ఎంతో ఓర్చుకున్నావు, దాదాపు 3-4 years మారు మనసు పొందే అవకాశం నాకు ఇచ్చావు, కానీ నేను సద్వినియోగపరచుకోలేదు. ఏమండి, సిలువ మీద ప్రక్కన ఉన్న బందిపోటు దొంగనే ప్రభు క్షమించినప్పుడు తను కూడా ఉన్న శిష్యుడైన ఇస్కరియోతు యూదాను క్షమించలేడా? క్షమించగలడు. కానీ తనలో వచ్చిన పశ్చాత్తాపము లోక సంబంధమైంది, శరీర సంబంధమైందే కానీ పరిశుద్ధాత్మ పుట్టించే దుఃఖం కాదు. పరిశుద్ధాత్ముడు పుట్టించే దుఃఖం అయితే నేరుగా ప్రభు దగ్గరికే వచ్చి ఉండేవాడు, అట్లీస్ట్ ప్రార్థన చేసుకునేవాడు. కానీ ఆ సమాజ నాయకుల దగ్గరికి వచ్చి డబ్బులు అక్కడ ఇచ్చేసి విధులు పెట్టి వెళ్ళి ఊరు పెట్టుకుని చంపుకున్నాడు. సో ఇస్కరియోతు యూదా గురించి మర్చిపోండి, అతను రక్షణ పొందిన వ్యక్తి కాడు. ప్రభు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోలేదు. కీర్తన 38:18లో దావీదు ఒక వండర్ఫుల్ ప్రేయర్ చేస్తాడు. చూడండి, నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపమును గూర్చి విచారపడుచున్నాను.
ఇలాంటి వాక్యాలు మన రూములో పెట్టుకోవాలి. ఆశీర్వాదం గురించిన వాక్యాలు కాదు. ఎప్పుడైతే మనం పాపమును ఒప్పుకొని విడిచిపెడతామో వెంటనే బ్లెస్సింగ్స్ విల్ ఫాలో. ఆశీర్వాదం వచ్చేస్తుంది అడగకుండానే. దేవుడు నిర్ణయిస్తాడు మనకేం కావాలో, దేవుడు ఇస్తాడు, అడగకుండానే మన అవసరాలు తీరుస్తాడు. అయితే దావీదు ఒప్పుకున్నట్టు మనము మన పాపమును ఒప్పుకొని మన పాపమును గురించి మనం ఏం చేయాలి? విచారించాలి. 51వ కీర్తనలో దావీదు చేసిన ప్రార్థన మనం కంఠస్థం చేయాలి. నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనే ఉన్నది. సో నీ పాపం నీకు తెలుసు, నా పాపం నాకు తెలుసు. ఎన్నో సంవత్సరాల క్రితం మనం చేసిన పాపాలన్నీ మన ముందు ఉన్నాయి. ఇంకెప్పుడు చేయనని మనం పశ్చాత్తాపపడితే ప్రభు తప్పక మనల్ని క్షమిస్తాడు, నూతనపరుస్తాడు. కొందరు పౌలును వ్యతిరేకించారు. ప్రభు చెప్పాడు యోహాను 7:7లో, దాని క్రియలు చెడ్డవని చెప్పిన మూలానే లోకము నన్ను ద్వేషిస్తుంది. ఇది ఎంతో ఇంపార్టెంట్ వాక్యం. యేసు ప్రభుని వాళ్ళందరూ ఎందుకు ద్వేషించారో తెలుసా? చెప్పండి, ఎందుకు ద్వేషించారు? యు ఆర్ డూయింగ్ రాంగ్, నువ్వు చేసేది తప్పు అని వారి క్రియలు చెడ్డవని చెప్పిన మూలానే ద్వేషించింది. ద్వేషించినా పర్వాలేదు, కానీ నిజమైన దైవ సేవకుడు తప్పక సరిచేస్తాడు. 2 కొరింథీ 2:2లో, నా చేత మీరు దుఃఖపడితే మీరు నన్ను సంతోషపరచుదురు. ఒక తండ్రి బిడ్డను కొడితే ఆ బిడ్డ దుఃఖించి మార్పు చెందాడు అనుకోండి, తండ్రికి ఎంతో సంతోషం. 4వ వచనంలో, మిమ్మల్ని ఏడ్పించాలని కాదు, మీ ఎడల నాకున్న ప్రేమను మీరు తెలుసుకోవాలని నిండు శ్రమతో మనోవేదనతో ఎంతో కన్నీరు కారుస్తూ వారిని సరిచేస్తున్నాడు. ఏ తండ్రి బిడ్డను అనవసరంగా కొట్టడు, తిట్టడు. కానీ తిమోతి 5:20లో, ఇతరులకు భయపడు నిమిత్తము పాపము చేయవారిని అందరి ఎదుట గద్దించు అన్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4:2లో, ఉపదేశించు, ఖండించు, బుద్ధి చెప్పు. పౌలు ఎలా ఖచ్చితంగా రోషంగా ఉండి ఇతరులను సరిచేస్తున్నాడో అదే పద్ధతిని తిమోతికి నేర్పుతున్నాడు. తిమోతి, బుజ్జగించుకు, తప్పును సరిచేయి. అవతల వాళ్ళు నొచ్చుకున్నా పర్వాలేదు, ఏడ్చినా పర్వాలేదు, వాళ్ళు ఏడిస్తేనే మారుతారు. ఖండించు, తప్పును సరిచేయి, బుద్ధి చెప్పు. దావీదు అన్నాడు 141వ కీర్తన 5లో, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు తైలాభిషేకమట. ముద్దు పెట్టుకొనుట కాదు, బుజ్జగించుట కాదు, వాళ్ళను ఆశీర్వదించుట కాదు. అది తప్పు, నీవు సరి చేసుకో. అవసరమైతే దెబ్బలు కొట్టాలట. అందుకని ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని ఒక RCM ఫాదరు అందరినీ మన కొడుతున్నాడు దెబ్బ, వెళ్ళిపో, అయిపోయిందని. అదే దీని వాక్యం, దీని భావం. ఆ వీడియో మీరు చూసి ఉంటారు. అందరు వరుసగా రావడం, ఒక దెబ్బ కొట్టడం, వెళ్ళిపోవడం. ఏ భ్రష్టులు, వాళ్ళకి అర్థం కాలేదు వాక్యం. సరిచేసే వాక్యము నిజంగా స్లాప్ ఇచ్చినంత దెబ్బ. వారు నన్ను గద్దించడం నాకు ఉపకారము, తైలాభిషేకం అంటున్నాడు. సామెతల గ్రంథంలో కొన్ని వాక్యాలు చదువుతాను. 15:5లో, మూఢుడు తండ్రి చేయు శిక్షను తృణీకరిస్తాడు, అయితే గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడగును. సామెతలు 1:25లో, దేవుని బోధ వెనుక వారు త్రోసివేశారట, దేవుడు వారిని గద్దించినప్పుడు వారు లోబడలేదట,
అందుకనే అధ్యాయము చివరిలో వారు పడిపోయినప్పుడు దేవుడు వారిని చూచి నవ్వుతున్నాడు, హేళన చేస్తున్నాడు. సామెతలు 10:17లో ఉపదేశమును అంగీకరిస్తే జీవమార్గములో ఉన్నట్టు, గద్దింపుకు లోబడిన వాడు త్రోవ తప్పును. 12:1లో శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహించుకొనివాడు పశుప్రాయుడు. ఇలా కాదు ఇలా అని చెప్పగానే పోవాయా నా తెలుసు ఏం చేయాలో, వాడు పశువు అన్నమాట. మనల్ని సరిచేసే వాళ్ళు ఉండడం గొప్ప భాగ్యం. 29:1లో ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడు ఏమవుతాడు? హఠాత్తుగా అయిపోతాడు. మరి దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని మనం కలిగి ఉండాలి. గాడ్లీ గ్రీఫ్ అంటారు, నాట్ వరల్డ్లీ గ్రీఫ్. వాక్యము వినిన వారంతా దేవుడు కోరినట్లుగా ఉండాలని, దుఃఖించాలని, మార్పు పొందాలని దేవుడు కోరుతున్నాడు. పాపము విషయమై పశ్చాత్తాపపడి ఏడవాలి. ఆ కన్నీరే గొప్పది. కన్నీళ్ళు అందరికీ వచ్చేస్తాయి. కాస్త కన్నురెప్ప వేయకుండా ఇలాగ ఉంటే పొడి ఆరిపోయి నీళ్ళు వచ్చేస్తాయి. సినిమా వాళ్ళు ఏదో పెట్టుకుంటారట, ఏదో గ్లిజరిన్ ఏదో, అవన్నీ నాటకాలు. అవన్నీ కొందరు ముసుగు వేసుకొని ఏడుపు రాగం తీస్తారు. నిజంగా కళ్ళు చెమ్మగిల్లో ఏడవడం అదొక అలవాటు, అదొక దురలవాటు. తండ్రి అని మొదలెడతారు. దేవుడు థూ అంటాడు, ఏడ్సేవలే ఎల్లు, నీ ఏడుపు నాకు తెలీదా? రోజు పాపం చేస్తావు, రోజు ఏడుస్తావు, సిగ్గులేదు అని అంటాడు దేవుడు. క్షమించు అనడానికి కూడా అర్హత ఉండాలి. రోజు పాపం చేస్తే శిక్ష ఉంటుంది, పనిష్మెంట్కి రెడీ అయితే చేయొచ్చు. అమ్మో అని భయం ఉంటే పాపం చేయరు. దేవుని భయముతో జాగ్రత్తగా ఉంటారు. అవే కన్నీళ్ళు. కానీ ఆ కన్నీటి వెనుక లోక సంబంధమైన దుఃఖం, దొరికిపోయానే అనే దుఃఖం, అనారోగ్యం కలిగింది అనే దుఃఖం, డబ్బు నష్టమైంది అనే దుఃఖం. అయితే అవే కన్నీళ్ళు మరొకందుకు కార్చాలి. ఎందుకంటే పశ్చాత్తాపపడుతూ కన్నీరు కార్చడం. దేవుడు ప్రేమించట్లేదని, ఆరోగ్యం ఇవ్వట్లేదని, మొర్ర ఆలకించట్లేదని, కష్టములోనే ఉంచాడని చాలామంది ఏడుస్తారు ప్రార్థనలో. అలాంటి ఏడుపును దేవుడు ఇష్టపడడు. కానీ రక్షణ కొరకు, క్షమాపణ కొరకు, మార్పు కొరకు పశ్చాత్తాపపడుతూ ఏడ్చే ఏడుపే దేవుడి దృష్టిలో ఉన్నతమైంది. దేని గురించి చెప్పండి? రక్షణ కొరకు ఏడ్చేది. ఆ సుంకర వెలే, ప్లీజ్ ఫర్గివ్ మీ, దయతో నన్ను క్షమించు, క్షమించు, క్షమించు. I am a sinner. I promise you I will never repeat this. Trust me. With all my heart I tell you, please forgive me. నన్ను నమ్మి నన్ను క్షమించు. This will never repeat in my life. నీవు నన్ను నమ్మితే క్షమించు అని ఎవరు క్షమాపణ కొరకు పశ్చాత్తాపపడుతూ ఏడుస్తూ ప్రార్థన చేస్తారో తప్పక దేవుడు వారిని క్షమిస్తాడు. ఎందుకంటే ప్రభు వాగ్దానం ఉంది, దుఃఖపడువారు ధన్యులు, వారు ఏమవుతారు? ఓదార్చబడతారు. టర్నింగ్ అవే ఫ్రమ్ సిన్ అండ్ సెల్ఫ్ టు గాడ్. నిజమైన పశ్చాత్తాపము మనల్ని పాపము నుండి వేరై దేవుని సహవాసానికి మనల్ని తీసుకెళ్తుంది. నీలో వచ్చిన ఏడ్పు నిజమైంది అయితే నీవు తప్పక దేవుని వైపుకు మళ్ళుకుంటావు. పాపమునకు వీపి చూపించి రక్షణార్థమైన మారు మనసు కలిగించే దుఃఖాన్ని మనం సలపాలి. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చి ఏమన్నాడు? నేను పాపము చేసి ఉన్నాను, పరలోకమందున్న తండ్రికి నీకును విరోధముగా నేను ఏమన్నాడు చెప్పండి? I have sinned against you and the Father in heaven. మన నోట్లో ఎలాంటి ప్రార్థన రాదు. ఒకవేళ చేస్తుంటే, అమ్మా చిన్నప్పటి నుంచి చేసిన పాపాలకు క్షమాపణ కోరుకో,
నూతన జీవితం ఇమ్మని దేవుణ్ణి అడుగు అని ప్రార్థన చేయమని మైక్ ఇచ్చాను. ఏమంటుంది? తండ్రి నాయనో, ఒకవేళ నేను ఏదైనా పాపం చేశానని నువ్వు అనుకుంటే క్షమించుకో. ఆయనకి ఏం అవసరం? ఓహో, ఇది నిజమైన దుఃఖం కాదు, పాస్టర్ చేయమనడం చేసింది, అందులో మైకులో పాపాలు ఒప్పుకుంటారట ఎవరైనా. అందరికి తెలిసిపోదు. ఏదైనా చేస్తుంటే క్షమించు అంటే క్షమిస్తాడా? వేస్తాడు ఒక స్లాప్. అలా అన్న మంచిదా? నేను పాపం చేసి ఉన్నాను, నన్ను క్షమించే మంచిదా? మనము వాక్యము వినినప్పుడల్లా మనం పశ్చాత్తాప ప్రార్థన చేసుకోవాలి. తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుడు ఊరకే ఏడవలేదు. తాను తిరిగి వచ్చి క్షమాపణ అడిగి తండ్రితో సహవాసం చేశాడు. అపోస్తలుల కార్యం 24వ అధ్యాయంలో ఫేలిక్స్ అని ఒక అతను ఉన్నాడు. అతడు తన భార్యను విడిచి వేరొక ఆమెతో సంబంధంగా ఉంటూ ఆ ఇంటికి పౌలును పిలిపించాడు. పౌలు విశ్వాసం గురించి చెప్పినప్పుడు చక్కగా విన్నాడు. అయితే పౌలు నీతిని గూర్చియు, ఆశా నిగ్రహము గూర్చియు, రాబోయే విమర్శ తీర్పు గురించి చెప్పగానే భయమేసి వెళ్ళిపో అని పంపిస్తాడు. యేసునందు విశ్వాసం ఉంచు, రక్షణ పొందుతావు, అభివృద్ధి చెందుతావు అనగాను. వా, వెరీ గుడ్, పౌలు మళ్ళారా అని పిలిచాడు. ఇక పౌలు రెండవ వర్తమానం చెప్పడం మొదలుపెట్టాడు. ఓ ఫెలిక్స్, నువ్వు తప్పుడు సంబంధంతో ఉన్నావు, నీతిగా బ్రతుకు, ఆశను నిగ్రహించుకో, తీర్పు ఉందని జ్ఞాపకం చేసుకో అనగానే వెళ్ళిపో, మళ్ళీ మాట్లాడుకుందామని పంపిస్తాడు. నొచ్చుకున్నాడు, మారలేదు. అధ్యాయం చివరిలో మనం చూస్తాం, పౌలు వల్ల ద్రవ్యము ఆశించి అతన్ని పిలిచాడే గాని మారు మనసు పొందే ఉద్దేశంతో కాదు. ఒక ఆర్సీఎం ఫాదర్ కూర్చుంటాడట కుర్చీలో. ఈ సిగ్గులేని మందంతా వచ్చి రోజు చెవిలో చెప్పుకుంటారట, ఫాదర్ నేను ఈవేళ తప్పు చేశాను అనగానే, ఓ నా బిడ్డ, 100 రూపాయలు వేసి వెళ్ళిపో, నీకు క్షమాపణ కలుగును గాక. ఆహా, అప్పుడు అది మళ్ళా వస్తుంది నెక్స్ట్ డే, ఫాదర్ ఈరోజు కూడా తప్పు చేశాను. అవునా బిడ్డ, అయితే పెనాల్టీ వేసి కట్టు 200, వీడికి డబ్బు కావాలి, నువ్వు పాపం చేస్తూ ఉండు, నాకు పైసలు వస్తూ ఉంటాయి. ఎంత భ్రష్టత్వమో. దేవుడు కూడా లంచగొండి అయితే మనందరం రోజు పాపం చేస్తూ రోజు సారీ అంటే మనకి అయిపోను. ఓ బిడ్డ, దశంభాగం ఇయ్యి చాలు, ఓ మంచి పాట పాడు, సాక్ష్యం చెప్పు, సేవ చెయ్యి, నువ్వు మారకపోయినా పర్వాలేదంటే అప్పుడు మనం దేవుడు చాలా గొప్పవాడు, ఎంత ప్రేమ గలవాడో అంటాం. మీరు మారు మనసు పొందని ఎడల నశించెదరని చెప్తే మనకు దేవుడి మీద కోపం వస్తుంది. మనం వీ హ్యావ్ టు సారీ టు గాడ్, సారో ఫర్ సిన్. వీ హ్యావ్ టు హ్యావ్ పెయిన్ అండ్ గ్రీఫ్ ఇన్ అవర్ హార్ట్స్. దేవుని ఆత్మ కలిగిన వాడు పాపం చేసినప్పుడు ఏడుస్తాడు. రక్షింపబడిన వ్యక్తి పాపం చేసినప్పుడు అయ్యో ఎందుకు ఇలా చేశాను నేనని చాలా నొచ్చుకుంటాడు. హృదయంలో చాలా మానని వేదన ఉంటుంది. జీవితకాలం అంతా నేను నిన్ను కళ్ళెత్తి నీ ముఖం వైపు చూడలేను, ఎందుకంటే నేను పాపం చేశాను. ఎంత పెయిన్ అంటే దొరికిపోయాననే పెయిన్ కాదు, అయ్యో నిన్ను బాధ పెట్టానే, నీకు మాట ఇచ్చి తప్పిపోయానే అనే బాధ. అది అందరిలో ఉండదు. అది ఉంటే నిజంగా మారిపోతారు, పాపం ఎప్పుడు చెయ్యరు. ఆ పెయిన్ మనలో ఉండాలి. ఇట్స్ ఎ చేంజ్ ఆఫ్ మైండ్. పౌలు ఈ వాక్యాలు త్రాగుబోతులకు, తిరుగుబోతులకు, కూనీలు చేసే దుర్మార్గులకు చెప్తున్నాడా, అవిశ్వాసులకు చెప్తున్నాడా, లేక విశ్వాసులకా? విశ్వాసులకే. వాళ్ళకు తెలీదు దారిని పోయే వాళ్ళకి పశ్చాత్తాపం అంటే ఏంటో. వాళ్ళకు లోక సంబంధమైన దుఃఖము వాళ్ళకు తెలుసు, కానీ దేవుడు కోరిన దుఃఖము వాళ్ళకి తెలియదు. అయితే దేవుడు కోరినట్లు మనము దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని కలిగి పాపమును దాచిపెట్టుకోక క్షమాపణ పొంది ప్రభు చేత నూతన పరచబడదాం. ప్రార్థన చేసుకుందాం. దయతో కళ్ళు మూసుకోండి. హ్యావ్ యు ఎవర్ రిపెంటెడ్ ఆఫ్ యువర్ సిన్స్? నాలో పాపము లేదని చెప్పుకుంటే మనం అబద్ధికులం, మనలో సత్యం ఉండదు. ఓ దేవా, నాకు రిపెంటెన్స్ ఇవ్వండి. ఈరోజు నువ్వు ఇంటికి వెళ్ళి
ఏడుస్తూ ప్రార్థన చేసుకో అమ్మా అయ్యా, ప్లీజ్. గుండె బాదుకుంటూ ఏడు. ఏకాంతంగా ఒక బాత్రూంలోనో టెర్రస్కు వెళ్ళిపోయో, ఇంట్లో తలుపు వేసుకునో, ఎవరితో మాట్లాడకుండా క్షమాపణ కోరు. చేంజ్ ఆఫ్ మైండ్ లీడ్స్ టు చేంజ్ ఆఫ్ యాక్షన్. లైఫ్ స్టైల్ మారుస్తుంది మనం చేసిన దానికి. ఫీలింగ్ బ్యాడ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, చేంజ్ ఆఫ్ మైండ్ ఈజ్ ఇంపార్టెంట్. అయ్యో తప్పు చేశానే అనే మాట మాత్రమే కాదు, మనసు మార్చుకుందాం. ఇస్కరియోతు యూదా దుఃఖము మరణానికి దారి తీసింది. అయితే సిలువ మీద ప్రక్కన ఉన్న దొంగ నిజమైన పశ్చాత్తాపముతో ఒక చిన్న ప్రార్థన చేశాడంతే. ఆ ప్రార్థన అతన్ని క్షమించి పరదైసుకు చేర్చింది. ఒక బిడ్డ తప్పు చేసినప్పుడు దూరంగా వెళ్ళి కూర్చొని ఏడుస్తాడు. మనం కూడా మన తప్పిదములు మనం తెలుసుకొని ఇతరుల గురించి ఆలోచించడం మానివేసి, ఆనాడు నాతాను దావీదు దగ్గరకు వచ్చి తన తప్పిదము తాను చెప్పగానే ఎలా ఏడ్చి క్షమాపణ పొందాడో, మనం కూడా అలాంటి క్షమాపణ పొందుదాము. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులుగా ఉండుడని చెప్పిన గొప్ప దేవా, నీ వాక్యపు వెలుగులో మా సహజ స్థితిని మీరు తెలియపరిచినందుకు స్తోత్రాలు. మాలో మీ ఆత్మను ఉంచారు గనుకనే మా గుండె దుఃఖపడుతుంది. నీ ఆత్మ మాలో లేకపోతే మేము ఎదిరిస్తాం, సరిచేసిన వారిని తప్పుపడతాం, మూర్ఖం, ఉపదేశాన్ని పొందము, ఆశీర్వాదాలే కోరుకుంటాం. తండ్రి, మమ్మల్ని రక్షించుకొని నీ ఆత్మను మా హృదయంలో ఉంచి పాపము విషయమై పశ్చాత్తాపాన్ని మీరు మాలో కలిగిస్తున్నందుకు స్తోత్రాలు. మేమెంతో బలహీనులు మనం ఒప్పుకుంటున్నాం, మాలో ఎన్నో బలహీనతలు ఉన్నాయని ఒప్పుకుంటున్నాం. మేము నిజంగా పాపం చేశాం, మమ్మల్ని క్షమించండి. వాక్యం వినే ప్రతి పర్యాయము మమ్మల్ని మేము నొచ్చుకొని దుఃఖపడి, మా మేలు కోరే దేవుడు మమ్మల్ని సరిచేశాడని మేము దీన మనసుతో మా పాపములను ఒప్పుకొని విడిచిపెట్టడానికి సహాయం చేయండి. ఊరకే ఏడవడం వల్ల అది వేషధారణ కూడిన పశ్చాత్తాపం అని చెప్పారు. మా హృదయము మారునట్లు సుంకరి వలె, సిలువ ప్రక్కన ఉన్న దొంగ వలె మేము పశ్చాత్తాపడుతూ పాపాన్ని విడిచిపెట్టి జెన్యూన్గా మేము మారడానికి సహాయం చేయండి. ఈరోజు వాక్యం విన్న వాళ్ళలో ఎవరెవరు అలా దుఃఖించి, ఒకవేళ బాహ్యంగా వారికి దుఃఖము ఏడుపు రాకపోయినా మనసులో గ్రీఫ్ ఉన్నదో, సారో ఉన్నదో, వారిని మీరు గుర్తెరగండి. ఆ దీనులను మీరు కడగండి, శుద్ధి చేయండి, నూతనపరచండి, క్రొత్త జీవితాన్ని వారికి ప్రసాదించండి. జారుడు ప్రదేశంలో ఉండకుండా నాయన తప్పించుకోవడానికి వారికి నేర్పండి. నాయన మమ్మల్ని అందరినీ మీరు నూతనపరిచి వాక్యము వినినప్పుడల్లా మేము సరిచేయబడి నాయన పాపమును, అవిధేయతను, మూర్ఖత్వాన్ని విడిచిపెట్టి పాపినని ఒప్పుకొని శిలువ రక్తం చేత కడగబడి నీ రాజ్యమునకు వారసత్వం పొందడానికి సహాయం చేయండి. ఎవరు వాక్యాన్ని ఎదిరించకుండా మా మేలు కొరకే దేవుడు మాతో మాట్లాడాడు, మేము మా రహస్య పాపాలలోంచి బయటకు వస్తాం అనే పశ్చాత్తాపము, దీన మనసు, మారు మనసు మాలో అందరికీ మీరు కలిగించి ఒక నూతన సృష్టిగా మమ్మల్ని పంపవలసిందని, ఈ రాత్రి మీరు రాకడ వస్తుంటే మీ రాకడలో ఎత్తబడే భాగ్యం ఇక్కడున్న మా అందరికీ మీరే కలిగించవలసిందని, మా ఏ ఒక్కరూ నశించిపోయే నరక శిక్ష పదడం మీకు ఇష్టం లేదు కనుక నీ వాక్య ప్రకారం జీవించే మార్పు మా అందరిలో కలిగించవలసిందని యేసు ఉన్నత నామములో
స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహాయము మనందరిలో పశ్చాత్తాపము కలిగించి, దైవ చిత్తానుసారమైన దుఃఖము కలిగించి, రక్షణార్థమైన మార్పును మనలో కలుగు చేసి, ఆయన రాజ్యము కొరకు రాకడ కొరకు సిద్ధపరిచి కాపాడునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. అరణ్యయాత్రలో సాగిపోదు, నా ప్రభు నాతో నుండు. అరణ్యయాత్రలో సాగిపోదు, నా ప్రభు నాతో నుండు. ఆయనే రక్షణ తోడు నీడా, దినదినము నన్ను కృపతో నింపు. ఆయనే రక్షణ తోడు నీడా, దినదినము నన్ను కృపతో నింపు. చేరుదు నేను కానానుకు, చిరకాలమచ్చటనుందు. చేరుదు నేను కానానుకు, చిరకాలమచ్చటనుందు. అరణ్యయాత్రలో సాగిపోదు, నా ప్రభు నాతో నుండు. ఐగుప్తును విడచి పయనింతును, పాప బంధాలను తెంచి రక్షణ నొంది. ఐగుప్తును విడచి పయనింతును, పాప బంధాలను తెంచి రక్షణ నొంది. సైతాను శరీరాలోకముతో నేను పోరాడి జయముంది శక్తితో నిలుతు. శరీరాలోకముతో నేను పోరాడి జయముంది శక్తితో నిలుపు. అరణ్యయాత్రలో సాగిపోదు, నా ప్రభు నాతో నుండు. అరణ్యయాత్రలో సాగిపోదు, నా ప్రభు నాతో నుండు. అడ్డొచ్చిన ఎర్ర సంద్రామును నీల బాప్తిస్మము ద్వారా అధిగమింతు. అడ్డొచ్చిన ఎర్ర సంద్రామును నీల బాప్తిస్మము ద్వారా అధిగమింతు. దినదినము కురియు మన్నా భుజించి, ధైర్యముతో నా యాత్రను కొనసాగింతు. దినదినము కురియు మన్నా భుజించి, ధైర్యముతో నా యాత్రను కొనసాగింతు. అరణ్యయాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. అరణ్యయాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు.
స్థలమైన మారానులో భీతి నిరాశ రోగములు కొరతలయందు చేదైన స్థలమైన మారానులో భీతి నిరాశ రోగములు కొరతలయందు ప్రియేసు వాటిని మధురముగా మార్చి తన జీవ జలములతో తృప్తి పరచును. ప్రియేసు వాటిని మధురముగా మార్చి తన జీవ జలములతో తృప్తి పరచును. అరణ్య యాత్రలో సాగిపోదు నా ప్రభువు నాతో నుండు. అరణ్య యాత్రలో సాగిపోదు నా ప్రభువు నాతో నుండు. వలె ప్రభు నన్ను నడిపించును, అగ్ని స్తంభముగా నాకుండి వెలుగించును. మేఘము వలె ప్రభు నన్ను నడిపించును, అగ్ని స్తంభముగా నాకుండి వెలుగించును. భయపడను నేను నిరాశ చెందన్, నేత్రాలు కనాను పై నిలిపేదన్. భయపడను నేను నిరాశ చెందన్, నేత్రాలు కానాను పై నిలిపేదన్. అరణ్య యాత్రలో సాగిపోదున్ నా ప్రభు నాతో నుండు. అరణ్య యాత్రలో సాగిపోదున్ నా ప్రభువు నాతో నుండు. ఆయనే రక్షణ తోడు నీడా, దినదినము నన్ను కృపతో నింపు. ఆయనే రక్షణ తోడు నీడా, దినదినము నన్ను కృపతో నింపు. చేరుదు నేను కానానుకు చిరకాలమచ్చటనుందు. చేరుదు నేను కానానుకు చిరకాలమచ్చటనుందు. అరణ్య యాత్రలో సాగిపోదు నా ప్రభువు నాతో నుండు. నా ప్రభువు నాతో నుండు. నా ప్రభువు నాతో నుండు. మా చిరునామా బాబులోక్ గండి, చైర్మన్, బేతేల్ అసెంబ్లీ, నల్లజర్ల. పిన్ కోడ్ 534112, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 08818277333. మా సెల్ నెంబర్ 9440111250. మరొక సెల్ నెంబర్ 9000000803. మా ఈమెయిల్ ఐడి satysakshiTV@gmail.com. మా వెబ్సైట్ www.bethelassembly.net.